విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే దాదాపు 2,50,105 దాదాపు 2,50,000 మంది పేద విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 20 ఏకర్స్లో 200 స్కూల్స్ 200 crores తోటి. సో అది చాలా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం. అక్కడ నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆలస్యమైన విద్యార్థినులు బాలికలందరూ కూడా మీరు ఓపికతో ఇంతసేపు కూర్చున్నారు. వేదిక నుంచి పెద్దలందరికీ మీ అందరికీ మరొక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వేణుగోపాల్ రెడ్డి గారికి కమిటీ సభ్యులకు కూడా మీ అందరికీ కూడా చెప్తూ ముఖ్యంగా వేణుగోపాల్ రెడ్డి చెప్పిన లాస్ట్ మాట చెప్తా. రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా సెన్సేషన్ అయిపోతుంది ఈ మధ్యన తెలంగాణలో. రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది, ఎటు పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేయబోతుండని చెప్పి ఒక క్యూరియాసిటీతోటి ఎదురు చూస్తూ చాలామంది. కానీ నేను ఏమి చేయను, నేను సామాన్య కామ్గానే ఉంటా, ఎక్కడికి పోను, ఏ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి మీడియాలల్లా, రాజీనామా చేస్తా అని, పార్టీ మారుతా అని, పార్టీ పెడతా అని చెప్పి రకరకాల ఊహాగానం నడుస్తున్నాయి తెలంగాణలో. ఈరోజే వచ్చేటప్పుడే ఖండించినాం. ఎందుకు ఖండించాల్సి వచ్చిందంటే ఒక ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు ఆన్ ద వే నా నియోజకవర్గంలో ఒక మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఇంతమంది సైన్యంతో ఆంధ్రాకు పోతుందంటే ఇదేదో కథ ఉన్నది, ఏదో నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏదో చేసి వస్తుంది పోతుందని చెప్పి సోషల్ మీడియాలో టీవీలలో ప్రచారం కొనసాగుతుంది. దాన్ని ఖండించిన వేణుగోపాల్ రెడ్డికి చెప్పిన ప్రత్యేకంగా మీడియా వాళ్ళతో పిలిచి మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటేసారి పార్లమెంట్ సభ్యులుగా 2009 నుంచి 14 వరకు పనిచేసినాం. జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులం, ఆయన శిష్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన భువనగిరి నియోజకవర్గం నుంచి ఆనాడు మా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అభ్యర్థి టీడీపీ, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ 4 పార్టీల అభ్యర్థికి వ్యతిరేకంగా నేను 1,40,000 మెజారిటీతో గెలిచినంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికి కూడా మా తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులు అంటారు. మా గ్రామంలో నేను పుట్టిన బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నార్కట్పల్లి మండలం నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో రాజశేఖర రెడ్డి అకాల మరణంతో రాష్ట్ర ప్రజలు అందరం ఏడ్చినాం. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే నాకు తెలిసి నాకు తెలిసిన వరకు ఇన్నేళ్ల జీవితంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు చనిపోతే ఒక రాష్ట్రంలో ఏడవని వ్యక్తి లేడు, బాధపడేది కుటుంబం లేదు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అంతా కలత చెందిన అందరం.